సరే అలా ఉన్న కొంతమంది ఉన్నారు అలా డీరెస్ట్ కూడా ఉంటారు. నేనేమంటా ఆయన నోరు మూసుకోవాలి తొందర చెప్పేసి. సరే ఏం చెప్తున్నాం మనం, ఏం చెప్తున్నాం? ట్రాన్స్పోర్టేషన్. అలా ఇప్పుడు ఏమైందంటే మీ వరకు అలా ఓకే అంటాను, ఎందుకంటే పిల్లలు కాబట్టి ఎంకరేజ్ చేయాలి కాబట్టి గిఫ్ట్ ఇవ్వండి అంట. పెద్దవాళ్ళు 100 రూపాయలు ఇస్తేనే సువాసన పూజకు వస్తా, చీర పెడతా అంటే పసుపు కొమ్మలు తీసుకోవడానికి వస్తా. అది ఎవడో నందికేశ్వర నోము చేసుకుంటే 100 రూపాయలు ఇస్తే నందికేశ్వర నోము వస్తా అంటే నోములు ఎలా ముందుకెళ్తాయి? ముద్దుండకెళ్ళి పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారు. ఏంటి చీరల కోసం రేపు చీరల షాప్ పెట్టుకుంటావా, పసుపు కొమ్మల షాప్ పెట్టుకుంటావా? ఒకడు నోము నోచుకుంటాడంటే మన ధర్మం ఏమనాలా? ఏదైనా కూడా అన్ని పనులు మానుకొని వాడెవడో నోము చేస్తున్నాడు, నేను వెళ్ళి దాన్ని సక్సెస్ చేయాలి. ఆ వ్రతాన్నో నోమునో నేను వెళ్ళి సక్సెస్ చేయాలి. అంతేగాని శత్రువు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కూడా పోవాలి. భగవంతుడు అదే మనకి పరీక్ష పెట్టేది. వాడు నేను మోరు అనద్దు, వాడితో నీకేం సంబంధం? వాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గొప్పవాడు ఎందుకు అయిపోయాడు తెలుసా? వాడు శత్రువు అని నువ్వు అనుకుంటున్నావు. వాడు నేను పిలిచేశాడు వ్రతానికి, దేవుడి దగ్గర వాడు ఆల్రెడీ మెట్టెక్కేశాడు, నువ్వు ఎక్కట్లే, నువ్వు కింద పడుతున్నావు పోకుండా. వాడు శత్రువు అని మనం అనుకుంటున్నాం, వాడు మరి నిన్ను ఎలా పిలిచాడు? మరి ఏమంటే మా ఇంట్లో వ్రతం అంటే రండి అని అన్నాడు, తప్పు వాడి దగ్గర ఉందా మన దగ్గర ఉందా? మనం అనుకుంటున్నాం వాడు ఆ పడ్డు నేను పోనని. దేవుడు నువ్వు నాకు పడవరా అని చెప్పి ఎక్కడో పడేస్తాడు తీసుకుంటాడు. మళ్ళీ ఆ వ్రతం చూడడానికి ఎన్ని జన్మలు అవుతుందో, ఏ కుక్కో పిల్ల అయితే తెలియదు మనకి. ఎన్ని జన్మల తర్వాత మనిషి జన్మ వచ్చి మళ్ళీ ఆ నారాయణ శబ్దం విని ఆ నారాయణ సత్యనారాయణ స్వామి గోధుమ రవ్వతో ప్రసాదం నోట్లు వేసుకుని భాగ్యం ఎప్పటికో. అర్థమైందా? ఇలా మనం పురాణాల్లో వెళ్ళి కథలు చూస్తే దారుణమైన జన్మలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా మనం పోకూడదని కదా ప్రయత్నం. ఇంతకంటే గొప్ప జన్మ రావాలా? ముందు అలాంటిది స్కోప్ లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ జన్మ వీ హ్యావ్. ఒక గురువు దొరికాడు, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. పూర్వజన్మలో మనం బాగున్నాం, అందుకే ఈ జన్మ వచ్చింది. ఇప్పుడు చేసి ఈ పుణ్యం వల్ల మంచిది రావాలి కదా అనేది మీ చేతిలో. మీకు డౌట్ రావచ్చు, నీవు రామాయణాలు వింటున్నావు, హనుమాన్ చాలీసా చేస్తున్నావు, నెక్స్ట్ బెస్టే ఉండాలి. అసలు నెక్స్ట్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు బెస్ట్ అయితే నెక్స్ట్ జన్మ అడగవు కదా. నువ్వేమంటావు? స్వామి వద్దు, అకౌంట్ క్లోజ్ ప్లీజ్, పర్మనెంట్గా అకౌంట్ క్లోజ్ చేసి సెటిల్ చేసేసి నీ కాళ్ళ దగ్గర చెట్లకు తాయెత్తులు కట్టేట్టు కట్టేసుకో, తాడు పెట్టేసి. నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీతో పాటు నేను కూడా వస్తుంటా. నీకు నడుము కట్టుకుంటావు, చేతులు కట్టుకుంటావు, కాళ్ళు కట్టుకుంటావు, నీకు ఇష్టం. శంకరాచార్య వారు అదే చెప్పారు, నేను ఒక పశువుని, నువ్వు పశుపతివి. అంటే పశువులందరికీ పతివి నువ్వు, అందుకే పశుపతినాథ్ శివుడు. నాలాంటి పశువు ఎక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ తిరుగుతుంది. నీ బాధ్యత నీది కదా. ఎక్కడ కూడా పశువులు పోతుంటే పశువు కాపరి ఏం చేయాలి? అని కర్ర పెట్టుకోండి తీసుకొచ్చి లైన్లో పెట్టాలి కదా. నా తప్పు కాదు, నీదని చెప్తున్నాను. నీ దగ్గర కట్టేసుకోకుండా వదిలేస్తే నేనేం చేస్తాను? ఎక్కడంటే అక్కడ పోతాను. సో నువ్వు కట్టేసుకోవయ్యా అని చెప్తున్నాను. అలా భక్తులు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, గొప్పవాళ్ళు. అది భక్తుల యొక్క గొప్పతనం. సరే, రామాయణంలో కొంతకాలానికి వాళ్ళే వచ్చాడు. నేనేం చెప్పాం? మహానుభావుడు సుగ్రీవుడు ఏం చేశాడు? కొండ బిలానికి రాయిని పెట్టి పోయాడు అయ్యగారు. వాళ్ళు అన్నారు ఈ శక్తి అంతేని అనుకున్నాడు. నిజంగా తెలుసు. నన్ను రాజును చేయడం చూసి కనులేదో చేశాడు. ఆబ్వియస్లీ సింహాసనం మీద కూర్చుంటే ఏమనుకోరే, నేను ఉండగా నువ్వు ఎలా కూర్చున్నావురా? ఆయన అసలే మూర్ఖుడు. ఎవరు? వాలి. శక్తి వల్ల గర్వం ఉంది, వాడికి అసలు ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎంబడి నేను లేకుండా చూసి నువ్వు రాజ్యం వెళ్తున్నావా అంటే నన్ను లోపల పెట్టేసి అకౌంట్ క్లోజ్ చేసి నువ్వు రాజ్యం చేద్దామనే అని కోపం వచ్చింది. నా కుమారులను చెరసాల్లో బంధించాడు. సుగ్రీవుడు కొడుకులను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎవరు? వాలి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సుగ్రీవుడు చేస్తే పిల్లలు ఎందుకు పెట్టాడు? నెక్స్ట్ వారసత్వం వాడు కాబట్టి. ఒకానొకప్పుడు ఇది పర్టికులర్గా చెప్పను కానీ గొడవలు అవుతాయి. మన మీద ఎంతోమంది దండెత్తారు అంటే మన మీద అటాక్ చేశారు. దానిలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ చంపింది ఎవరంటే మగపిల్లల్ని చంపారు. వాడు ఉంటే మళ్ళీ ఛాన్స్ ఉంది కదా వంశం ముందుకెళ్ళడానికి. మగపిల్లల్ని చంపి ఆడవాళ్ళని వాళ్ళ దానిలోకి మార్చి వాళ్ళ సంతానం అంటారు. మీకు అర్థమైందా? అంత దారుణమైన కష్టాల నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు కూడా కాపాడుకోలేదు అనుకో, రేపొద్దు మళ్ళీ అలాంటి లోకం వస్తుంది. మీకు నీట్గా చెప్తున్నాయి. మన సనాతన ధర్మం పొట్టు పెట్టుకుని ఎందుకు జాగ్రత్తగా ఉండండి అంటే, రేపు అక్కనో చెల్లో మీరు అని అనొద్దు, మన అక్కలనో చెల్లెల్లో తల్లుల్లో వాళ్ళు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ దానిలోకి మార్చుకొని బిడ్డలు కానీ వాళ్ళ వంశాలు పెంచుకొని సనాతన ధర్మం తొక్కేస్తారు. అదే ప్రయత్నం చేశారు, తగలడ్డారు, అది వేరే సంగతి. శివాజీ లాంటి గొప్ప వాళ్ళు వచ్చారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు గుండెలు చీల్చి మరీ వాళ్ళు పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఆ దరిద్రులను తరిమి కొట్టారు. మళ్ళీ ఆ దరిద్రులో కనబడకుండా మనలోనే ఉన్నారు. నిర్మోహమాటంగా మీరు ఏదన్నా కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత పర్టికులర్గా ఉండాలంటే కొనేటప్పుడు ఇలా స్కాన్ కోడ్ కొట్టంగానే ఆ పేరు చూడండి, వర్మ, శర్మ ఇలాంటి మన పేర్లు ఉంటేనే కొనాలి.
అది కాకుండా ఇంకే పేరున్నా కూడా నిర్మమాటంగా అది నాయన ఇది దండం. ఎందుకంటే వాడు నీ డబ్బులతోనే నిన్ను చంపడానికి రెడీ అవుతున్నాడు. అర్థమైందా? మన ధర్మాన్ని అంత పర్టికులర్గా పోవాల్సిన రోజులు వచ్చేసింది. మీరు యూట్యూబ్లో వీడియోలో చూస్తుంటాడు, ఎవడో బిర్యానీ చేసేస్తూ దాంట్లో ఉప్పేసేసి ఇస్తాడు, అదే పార్సల్ అయిపోతూ ఉంటుంది. దానికి ఏవేవో రకరకాల పేర్లు ఉంటాయి. నేను ఒక రిలీజన్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే నేను గురువుగా కూర్చున్నప్పుడు అందరూ సమానమే, అందరూ నా బిడ్డలు అనుకునే పోవాలి. ఆ కాన్సెప్ట్లో నేను మూవ్ అవుతున్నాను నెక్స్ట్. సో నేను ఏ రిలీజన్ తిట్టను, కానీ తప్పని చెప్పచ్చు. వాడు ఎవడు చేశాడని చెప్పొద్దు, కానీ అలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా జాగ్రత్తగా ఉండని చెప్పచ్చు. నేను నెక్స్ట్ ఏంటంటే అలా వెళ్ళాలి. నాకు ముస్లిము నా కొడుకే అనుకోవాలి, క్రిస్టియన్ నా కొడుకే అనుకోవాలి, కూతురు అనుకోవాలి. అలా అన్ని రిలీజియన్స్ నా కొడుకు కూతురు అనుకునే విధంగా నేను డెవలప్ అవ్వాలి సాధనలో. ఎందుకంటే దేవుడికి అందరు బిడ్డలే కదా. శివుడిని వాడొద్దంటాడు, కానీ మనం అలా అంటే మీరు వదిలేయండి, మీరు ఇంకా పర్టికులర్నెస్లో రాలా. మేము అలా వెళ్ళాల్సిన దారి మాకు అంత కష్టంగా ఉంటుంది. అర్థమైంది? గురువుల దారులు చాలా కష్టంగా ఉంటాయి. వాళ్ళ గురువులు పెట్టే పరీక్షలు కూడా దారుణంగా ఉంటాయి. అలా మీరేంటంటే స్కాన్ కోడ్ కూడా చేసినప్పుడు వాడి పేరు చూడండి, మనవాడు కాదా, ప్లీజ్ ఇగ్నోర్, డోంట్ పే అని చెప్పాలి. గురుగా మాట్లాడితే శంకరాచార్య వారు ఏమన్నాడు, కాపాలి కూడా వచ్చి తలకాయ కావాలంటే తీసుకోపోండి అన్నాడు. అలా ఎవడు వచ్చి నా తలకాయ అడిగితే నేను తీసుకోపోలే స్టేజ్. నేను వచ్చినప్పుడు ముస్లిం అడిగినా నా తలకాయ ఇచ్చారు, క్రిస్టియన్ అడిగినా నా తలకాయ ఇచ్చారు, ప్రాణం కాబట్టి ఇచ్చేసారు. అది స్టేజ్కి ఇంకా రాలే, ఆ ట్రాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. దాన్ని ఎదగడం అంటారు, గురువుగా సాధనలో ఎదగడం అంటారు. ఆ పరీక్షలు ఉంటాయి అందరికి గురువులకి. అంటే భగవంతుడు పరీక్షిస్తాడు, వీడి ప్రాణం మీద వీడికి విలువ ఉందా, వాడు బిడ్డల కోసం వదిలేస్తాడు అని చెకింగ్ భగవంతుడు పెడతాడు పరీక్ష. సరే, నన్ను రాజును చేయడం చూసి కళ్ళెలా చేశాడు, కుమారులను చెరదాల్లో బంధించాడు, ఎంత బతిమాలినా క్షమించలేదు. సుగ్రీవుని క్షమించలేవాలి, తన్ని వెళ్ళగొట్టాడు. సరికదా, నన్ను రాజ్యభ్రష్టుని చేయడమే కాక నా భార్య రుమను అపహరించాడు. సుగ్రీవుడి భార్య పేరు రుమ, గుర్తుపెట్టుకోండి. తారా అని రాస్తున్నారు. తార ఎవరి భార్య? అలా మరి రావణాసుడి భార్య, రాముడి భార్య బతికించాడు. ప్రాణభీతితో పరుగులు తీశాడు, కొట్టి తగిలేశాడంటే ఎలా కొట్టేశాడు, చంపేసేవాడేమో. వాలి పొగరు ఎలా ఉంటుందంటే ఆయన పవర్ మీద, ఆయనకున్న ఎనర్జీ మీద గర్వంతో కళ్ళు మూసుకుపోతాయి. మనకున్న 6 లక్షణాలు అవలక్షణాలు ఉన్నాయి: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6 ఎక్కువ ఉన్నా, ఈ 6 ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా కళ్ళు మూసుకుపోయి మనం జంతువులా ప్రవర్తిస్తాం. మనకి రిలేషన్స్తో సంబంధం ఉండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మాత్సర్యం, ఈ 6 ఉంటే కళ్ళు మూసుకుపోతాయి, వాడు జంతువే అవుతాడు. ఇది అందరం జంతువులమే అవుతాము. ఏదో విధంగా మనం అందరం వీటిలోనే ఇన్వాల్వ్ అయ్యి వెళ్తున్నాం. అందుకే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. సో మన అందరం జంతువులు. వీటిలోంచి బయటపడేదే సాధన. సాధన అంటే ఈ 6 బయటపడాలి: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 మన శత్రువులు మనలో ఉంటాయి. మరి ఎదుర్కొన్న వాడిని మనకి శత్రువుగా చూపిస్తాయి. ఎవడో చూస్తే కోపం వస్తుంటుంది, చూసారా? నిజంగా వాడేమన్నా కోపానికి ఇన్ఛార్జా? కాదు, మనలో ఉన్న లక్షణం వల్ల వాడు అట్లా కనబడుతున్నారు. అలా మా ఎవరన్నా ఇచ్చాడు మా. అలా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇలా ఉంటాయి. అదే శత్రువులు. గుర్తుపెట్టుకోండి, బయట మనకి ఎవరు శత్రువులు లేరు. మన శత్రువులు మన లోపల ఉన్నాడు, మన మిత్రుడు మన లోపల ఉన్నాడు ఆత్మరూపంగా. మన మిత్రుడిని పట్టుకుంటే శత్రువులు ఆటోమేటిక్ వెళ్తారు. అంతేగాని శత్రువుడు వెంటబడి చంపక్కర్లా. నీకు నచ్చని వదిలేయడమే నచ్చింది పట్టుకోవడం కదా. అందుకని నచ్చిన దాన్ని వెంటబడిపోతుంటే నువ్వు నచ్చింది పట్టుకున్నావు అని అంటారు, కానీ నచ్చిన దాన్ని పట్టుకున్నారంటారా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీకు నచ్చని వస్తువు వెనక పడితే మీరు నచ్చని దాన్నే పట్టుకున్నారంటారు. ఎంత వెంటబోతున్నారు కదా, దాన్ని ఇగ్నోర్ చేసి మంచిని పట్టుకున్నారు అనుకో, దాన్ని వదిలేశారంటారు. అర్థమైందా? నిద్రపోయాడు అంటే మేల్కుంటానని చెప్తాడా? నిద్రపోయాడంటే మేల్కున్నాడని చెప్పచ్చా? మేల్కున్నాడంటే నిద్రపోయాడని చెప్పచ్చా? అంటే వాడు చేస్తే ఇంకోటి ఆటోమేటిక్గా మాయమైపోతుందిగా. నిద్ర లేచాడు అంటే వాడు పడుకున్నాడని చెప్పడం కష్టం, అలానే మేల్కున్నాడంటే నిద్రపోయాడని చెప్పడం కష్టం. అంటే ఒకటి చేయగానే ఇంకోటి మాయమైపోతుంది ఆటోమేటిక్గా. అలాగా మీ శత్రువుల వైపు మీరు ఫోకస్ చేయకుండా మీ మిత్రుల వైపు ఫోకస్ చేస్తే శత్రువులు ఆటోమేటిక్గా మాయమైపోతాయి. ఎవరా 6 చెప్పుకున్నాం. అలా ఆత్మ వైపు ఫోకస్ చేస్తే శత్రువులు పోతాయి. ఇంకోటి మెల్లగా ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ కూడా మైండ్ నుంచి తీసేయాలి. వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, ఇది తీస్తే సగం పని అయిపోయినట్టే. ఇది గురువులు చేసే సాధనలు ఇవన్నీ ఇంపార్టెంట్ భాగాలు. గురువు ఏమనుకోవాలి, ఈ అమ్మాయి ఆడపిల్ల, వీడు సమాజం కోసం వెళ్ళాలి గురువులు, తప్పదు. నేను మనం చెప్పాను కదా, సమాజం కోసం గురువులు ఎలా వెళ్ళాలి అంటే
జెండర్ స్పెసిఫిక్గానే పోవాలి. అంతేగాని ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఎవరో ఆడపిల్లలు వచ్చినప్పుడు గురుగారు ఒక్కరు పిలిచి లోపల తీసుకెళ్ళకూడదు. అది గురువు గారు కంచి పరమాచార్య ఎవరు ఆదర్శంగా చేసి చెప్పారు. ఆవిడ పక్కన ఎవరు మగవాళ్ళు ఉండి లేదంటే ఆడపిల్లలు తండ్రో భర్తో అన్నయ్యో ఎవరో వస్తేనే మాట్లాడాలి, ఒక్కడుగా పెట్టి మాట్లాడకూడదు. అర్థమైందా? ఇలా రూల్స్ ఉన్నాయి. కానీ గురువుకి ఏం లేవు, ఆడపిల్లైనా మగవాడైనా ఇద్దరు సమానమైన లోకం కోసం ఆయన కూడా ధర్మాన్ని పాటించగలుగుతాడు. సరే, చివరకు ఈ ఋష్యమూక పర్వతాన్ని చేరాడు. మొత్తానికి ఎక్కడ పోయి కూర్చున్నాడు? ఋష్యమూక పర్వతం ఎక్కి కూర్చున్నాడు. మతంగ ముని శాపం కారణంగా వాళ్ళు ఇక్కడికి రాడు. అదిగోండి మతంగ ముని శాపం. మతంగ ముని శాపం పెట్టాడు చెప్పాం కదా. ఆ ఋష్యమూక పర్వతం దగ్గర రాడు. వాళ్ళు దుందుబి అనే రాక్షసుని చంపి విసిరేసినప్పుడు, అదిగోండి దుందుబి అనే రాక్షసుడిని చంపి విసిరేశాడు. ఆ నెత్తురు చుక్కలన్నీ ఆ మతంగ ముని ఆశ్రమం మీద పడ్డాయి, చిందినాయి. ఎవడరా ఈ అపవిత్రం చేశాడు నాది ఆశ్రమాన్ని అని ఎవడైతే ఈ ఋషుల శక్తి చూడండి, ఎదురుగలి శాపం పెట్టక్కర్లే, అక్కడ కూర్చొని సంకల్పం చేస్తే శాపం వెళ్ళిపోతుంది వాడికి. ఎవడైతే నా ఆశ్రమాన్ని అపవిత్రం చేశాడో వాడు ఈ ఆశ్రమంలో కాలు పెట్టిన క్షణంలోనే చచ్చిపోతాడని పెట్టాడు. అంత గొప్ప వాలి, ఎవ్వరు చంపలేని వాలిని ఒక శాపము అడుగు పెడితే, ఒక భూమిలో అడుగు పెడితే చచ్చిపోతాడు. అది బ్రాహ్మణులు ఋషులు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ జోలికి అందుకే వెళ్ళొద్దంటారు. వాళ్ళ నోటి నుంచి వచ్చే పదాలు చాలా ఇంపార్టెంట్ అయ్యింది. వాళ్ళతో ఓన్లీ శుభాలే చెప్పించుకోవాలి. మనం కోపం అయ్యే పనులు మనం చేయకూడదు. కోపం వచ్చిందనుకోండి, స్వామి సారీ 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 క్షమించండి తప్పైపోయింది. నేను చాలా నేర్చుకుంటున్నా అట్లా ఈ మధ్య. అంటే గొప్పగా స్వామీజీలు అంటే గడ్డాలు పెట్టుకునే వాళ్ళే కాదు, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరిగే వాళ్ళు కూడా గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్ళని బాధ పెట్టకూడదు, జీవితాలు మనల్ని కష్టంలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ నేను నేర్చుకున్నా పర్సనల్ లైఫ్లో చాలా. సరే, ఆ రాక్షసుడి నోటి నుండి రక్తపు బిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శాపించాడు. ఇది వాలి వరకు వెళ్ళిపోయింది మెసేజ్. అందుకే నేను అంటూ సుగ్రీవుడు తన కథ అంతా చెప్పాడు. అప్పుడు శుభం పలుకుదాం. రేపటి రోజు ఇంకా రామాయణం గురించి డిస్కస్. సర్వం జీవమా మహేశ్వర పాదార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.